నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రోడ్డు నియమాలు పాటించండి, ప్రమాదాలు నివారించండి. మమనూరు ఏసీపీ వెంకటేష్ అన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు ఏసీపీ వెంకటేష్ విద్యార్థులకు అవగాహన చేశారు. అనంతరం విద్యార్థులు అందరిచే రోడ్డు భద్రత ప్రమాణం చేయించారు. మమనూరు సిఐ, స్థానిక ఎస్ఐ, ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి వెంకట కిషోర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టడం జరిగింది అంటే మీ ద్వారానే మీ పేరెంట్స్కు విషయం చేరవేర్చడానికి. పేరెంట్స్కు అందరికీ మేము అన్ని ప్రోగ్రామ్స్ చెప్తూనే ఉన్నాం, వాళ్ళు వింటూనే ఉన్నారు. కానీ బాధ్యతాయుతంగా మీరు మీ తండ్రికి మీరు చెప్పే హితబోధ అనేది మైండ్కి ఎక్కుతుంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే గవర్నమెంట్ అనేది ఈ పాలసీని తీసుకొని వచ్చింది. కాబట్టి ఇది ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి అరైవ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. కాబట్టి దాంట్లోనే తాగేదోళ్ళ కూడా ఎటువంటి పరిస్థితి వస్తుంది, హెల్మెట్ పెట్టుకోకుండా ఎటువంటి పరిస్థితి వస్తుంది. మేము రోడ్డు మీద చాలా యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్స్ వల్ల ఇప్పుడు ప్రీవియస్గా పున్నెల్ క్రాస్ రోడ్ కూడా ఓన్లీ హెడ్ ఇంజురీ, అదే హెల్మెట్ పెట్టుకుంటే వెల్ సేఫ్ సైడ్. లండన్ వెళ్ళిండు, వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, ఓన్లీ వితౌట్ హెల్మెట్తోనే మరణించాడు. అక్కడ చాలామంది ఉన్నారు. పున్నెల ఏకశిలా స్కూల్ దగ్గర 2 యాక్సిడెంట్స్, అదే హెల్మెట్ ఓన్లీ నోస్ దగ్గర నుంచి బ్రేక్ అయ్యి చెవుల నుంచి బ్లడ్ వచ్చేసి ఆయన చనిపోయాడు. అదే హెల్మెట్ ఉంటే ఆయన కూడా బతుకుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇటువంటి మేము వాళ్ళకి చెప్తున్నాం, రోడ్డు మీద బ్లాక్ చేస్తున్నాం, వాళ్ళని ఫైన్స్ వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం. కానీ వాళ్ళకి హితబోధ మేము చెప్పేది వీళ్ళు పోలీసులు అన్నట్టు ఉన్నది. కానీ పిల్లలుగా మీరు చెప్తే హితబోధ అనేది వాళ్ళ మైండ్ నుండి ఆ ట్రాఫిక్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఆ యాక్సిడెంట్స్ నుండి మీకు తండ్రి లేని శోకాన్ని మిగిల్చకూడదని మీ ద్వారానే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామని స్కూల్ పిల్లలతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సార్. ఎస్ఐ చెప్పినట్టు ఖచ్చితంగా ఒక హెల్మెట్ ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది. హై స్పీడ్ వెళ్తే ఏది మన ప్రాణాలకు రక్షణ ఉండదు. మినిమం స్పీడ్ నేను ఎప్పుడన్నా కారు సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు మా బాబు పక్కకు కూర్చుంటాడు. ఒక్కోసారి 80 క్రాస్ అవుతుందంటే తెలియకుంటే పప్ప యువర్ క్రాసింగ్ 80 అంటాడు. దెబ్బకి నాకు మైండ్లోకి వచ్చేస్తుంది. నేను వెళ్ళాలని అనిపించినా కూడా ఆటోమేటిక్ తగ్గిపోతాను. అంటే పిల్లలు చెప్పినప్పుడు వెంటనే మన మైండ్కి అరే వాళ్ళే అబ్జర్వ్ చేస్తున్నారు, మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడూ నెగ్లెక్ట్గా ఉండకూడదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఎస్ఐ గారు కూడా మాట సూచనలు ఇస్తారు. పోగానే ఎదురుగా వచ్చింది మీరు కింద పడిపోతారు. మీకే తలగవచ్చు, డ్రైవర్కే తలగవచ్చు, ఎవరికి తగినా నష్టం. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరము హెల్మెట్తోనే బయటికి వెళ్ళాలి. కార్లు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మితిమీరిన వేగంగా పోతే మనము కంట్రోల్ చేయాలి. నేను బండి దిగుతా, అట్లయితే నేను రాను, నువ్వు ఇంత వేగంగా పోతే అని మనము మన వాళ్ళకి చెప్పుకోవాలి. అపోజిట్ డైరెక్షన్లో పోతారు, బండిని బాగా స్పీడ్గా నడుపుతుంటారు. అపోజిట్ డైరెక్షన్ పోయినప్పుడు కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. నేను ఇక్కడనే జరుగుతున్నాయి హెల్మెట్ లేకపోవటము, అపోజిట్ డైరెక్షన్లో పోవటము. అంటే మనకు లెఫ్ట్ పోకుండా వాళ్ళు ఆ లెఫ్ట్లోనే రైట్కి ఎదురుగా వస్తూ ఉంటారు. అటువంటప్పుడు మితిమీరిన వేగంతో ఇలాంటి కొన్ని ప్రధాన సంఘటనలతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకోటి సెల్ ఫోన్తో నడిపిస్తున్నారు మన అన్నయ్యలు, నాన్నలు. సెల్ ఫోన్ చాలా డేంజర్. ఒక చేత సెల్ ఫోన్ ఉంటుంది, ఒక చేత నడిపిస్తూ ఉంటారు. ఎంత ప్రమాదం చూడండి. సడన్గా ఒక గుంత వస్తుంది, ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఎదురుగా బండి వస్తుంది. ఒక్క చేయితోని బండి ఆగదు, స్పీడ్ అవుతుంది, పడతారు. కాబట్టి మద్యం తీసుకొని కానీ సెల్ ఫోన్ వాడుతూ కానీ హెల్మెట్ లేకుండా అపోజిట్ డైరెక్షన్లో పోకుండా ఉండటం, మితిమీరిన వేగం లేకుండా ఉండటం. పోతాం మనం ఒక 40-50లో పోతే సేఫ్ సైడ్, బండి పడ్డా కూడా చిన్న చిన్న దెబ్బలు తాకుతాయి. అదే 70-80లో పోతే ఎక్కడికక్కడికి మొక్కలన్నీ కూడా. కూడా బ్యానర్లు పెట్టాలని చెప్పేసి మేము మీ అందరి ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా హెల్మెట్లు ధరించండి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం రీసెంట్లీగా హెల్మెట్ లేకుండా మనకు పున్నెల్ క్రాస్ దగ్గర రోజు తప్పించి రోజు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వర్ధన్నపేట నుంచి మనకు నాయుడు పెట్రోల్ పంప్ నుంచి వచ్చే ఈ యొక్క స్ట్రెచ్ లో రోజుకు 1, 2, 3 యాక్సిడెంట్ అయితే 2-3 చచ్చిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము, ఎందుకంటే రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా ఏదో పని మీద పోతారు. ఆఫీస్కో, లేకపోతే మెడిసిన్స్కో, అమ్మకో, నాన్నకో, పిల్లల పుస్తకాల కోసమో, హాస్పిటల్ కోసమో అందరూ కూడా బిజీ ఉంటారు. కాబట్టి మనం వాహనాన్ని నడిపేటప్పుడు డిఫెన్స్ డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి. ఒకవేళ మనం కరెక్ట్ పైన కూడా ఎదుటి కరెక్ట్ రావాలని లేదు.
మన రీసెంట్ 4 days బ్యాక్ మన ఆఫీస్ ఉందట, ఇద్దరు కూడా శ్రీరామ చిట్ ఫండ్స్, శ్రీరామ ఫైనాన్స్ ఇది ఉంది, వెహికల్ దాని నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు పాపం వెళ్ళిపోతున్నారు. జస్ట్ రీసెంట్ గా పాపం చిన్న పిల్లలు ఇప్పుడే వ్యాపారం చేసుకొని ఎదుగుతున్నాడు. పాపం ఏదో ఒక బండి కొనుక్కుందాం అని వాళ్ళ అమ్మ కొనుక్కుందాం అని చెప్పేసి కొంచెం వెహికల్ తీసుకొని వెళ్ళిపోతుంటే మనకు పోతుపేటను ఎదురించి నాయకపేట నుంచి ఒక టాటా ఏసీ వచ్చి ఇమీడియట్ గా గుద్ది, వాడు తాగి ఉన్నాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినాడు, ఇద్దరు స్పాట్ చచ్చిపోయారు. సో దానివల్ల మీరు చూడండి 2 కుటుంబాలు ఆగమైపోయాయి. చాలా బాధాకరమైన విషయం. సో ఇటువంటి సంఘటనలు చూస్తుంటే మాకైతే రోడ్డు మీద నిలబడితే మా కళ్ళకు నీళ్ళు వస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ఒక పోలీస్ శాఖ కాదు, ఒక రెవెన్యూ కాదు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరూ కూడా మీరందరూ భాగస్వాములై ఈ రోడ్డు భద్రతా వారోత్సవంలో పాల్గొని ఎక్కడ కానీ ఎక్కడ కానీ మనకు ప్రమాదరహితంగా తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కూడా మీరు భాగస్వాములు అవుతారని చెప్పేసి ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీకు అందరూ కూడా కార్డ్స్ కూడా మీ నాన్న చిన్నపిల్లల్ని తీసుకెళ్తా అంటారు. చిన్నపిల్లలకి ఏంటంటే బండి ఎక్కగానే డాడీ స్పీడ్ అంటారు, మీకు తెలియదు కదా. స్పీడ్ అంటే నాన్నగారు పాప ఆనందం కోసం, కొడుకు ఆనందం కోసం స్పీడ్ పోయేసరికి అటు ఇటు చూసేసరికి ఎదురొచ్చే బండి కొడితే అట్లా తల్లి తండ్రి కొడుకు చనిపోయిన సంఘటనలు కొన్ని 100 కేసులు ఉన్నాయి. కాబట్టి అటువంటి విధానం లేకుండా ఎక్కువ ఎస్పెషల్, ఎందుకంటే రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారా ఇంట్లో ఆడపిల్లలకి ఇస్తారు. అంటే అమ్మాయి చెప్తే తల్లి కానీ తండ్రి కానీ వింటారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే అమ్మా నాన్నలు కూడా మీరు చెప్పండి, మీ నాన్న పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకో డాడీ అని చెప్పాలా. తర్వాత హెల్మెట్ ఒకరు తీసుకుపోయి మర్చిపోయినా కూడా మీరు ఇంట్లో తీసుకుపోయి నాన్నగారు 4th క్లాస్ చిల్డ్రన్స్ కస్తూరిబాయ్ అని చెప్పేసి ఆయన ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. కాబట్టి దాంట్లోనే తాగేది వల్ల కూడా ఎటువంటి పరిస్థితి వస్తుంది, హెల్మెట్ పెట్టుకోకుండా ఎటువంటి పరిస్థితి వస్తుంది. మేము రోడ్డు మీద చాలా యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్స్ వల్ల ఇప్పుడు ప్రీవియస్గా పున్నెల్ క్రాస్ రోడ్ కూడా ఓన్లీ హెడ్ ఇంజురీ, అదే హెల్మెట్ పెట్టుకుంటే విల్ సేఫ్ సైడ్. లండన్ వెళ్ళిండు, వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, ఓన్లీ వితౌట్ హెల్మెట్తోనే మరణించాడు. అక్కడ చాలామంది ఉన్నారు. పున్నెల ఏకశిలా స్కూల్ దగ్గర 2 యాక్సిడెంట్స్, అదే హెల్మెట్ ఓన్లీ నోజ్ దగ్గర నుంచి బ్రేక్ అయ్యి చెవుల నుంచి బ్లడ్ వచ్చేసి ఆయన చనిపోయాడు. అదే హెల్మెట్ ఉంటే ఆయన కూడా బతుకుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇటువంటి మేము వాళ్ళకి చెప్తున్నాం, రోడ్డు మీద బ్లాక్ చేస్తున్నాం, వాళ్ళని ఫైన్స్ వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం. కానీ వాళ్ళకి హితబోధ మేము చెప్పేది వీళ్ళు పోలీసులు అన్నట్టు ఉన్నది. కానీ పిల్లలుగా మీరు చెప్తే హితబోధ అనేది వాళ్ళ మైండ్ నుండి ఆ ట్రాఫిక్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఆ యాక్సిడెంట్స్ నుండి మీకు తండ్రి లేని శోకాన్ని మిగిల్చకూడదని మీ ద్వారానే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామని స్కూల్ పిల్లలతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ సార్. ఎస్ఐఆర్ చెప్పినట్టు ఖచ్చితంగా